పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. వంట గ్యాస్ కష్టాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. పశ్చిమాసియాలో నెలకొన్నటువంటి యుద్ధ నేపథ్యంలో ఎల్పీజీ దిగుమతులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల గ్యాస్ కొరత కారణంగా వినియోగదారులు గ్యాస్ ఏజెన్సీలకు క్యూ కడుతున్నారు. మరి ముఖ్యంగా గ్యాస్ కొరత ఉండదు అని అధికారులు ప్రకటిస్తున్న గ్రామాల్లోని ప్రజల్లో మాత్రం గ్యాస్ భయం పట్టుకుంది. యుద్ధం నేపథ్యంలో గ్యాస్ దొరకడం కష్టతరంగా మారిపోయిందని, గ్యాస్ సరఫరా ఆగిపోతుందని జరుగుతున్న చర్చలతో ప్రజలు ఆందోళనలో పడుతున్నారు. మరి ముఖ్యంగా గ్యాస్ బండి గ్రామంలోకి రాగానే సిలిండర్ల కోసం ప్రజలు ఎగబడుతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రసూల్ అందిస్తారు. ఇజ్రాయిల్ ఇరాన్ యుద్ధం నేపథ్యంలో పెద్ద ఎత్తున గ్యాస్ కు కొరత వచ్చి పడింది అనేటువంటి విధంగా కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అయితే గ్యాస్ కు ఎలాంటి కొరత ఉండదనేటువంటి విధంగా జిల్లా అధికారులు, కలెక్టర్ చెప్తున్నప్పటికీ ప్రజలు మాత్రం గ్యాస్ కోసం ఎగబడుతున్నారు. చూస్తున్నాం, గార్లదిన్న మండల పరిధిలోని కేశాపురం గ్రామంలో మహిళలు, అదే విధంగానే పురుషులు పెద్ద ఎత్తున గ్యాస్ బండి రాగానే పెద్ద ఎత్తున దాన్ని ఒక చీమల పుట్టగా చుట్టుకున్నారు. వారికి సంబంధించినటువంటి గ్యాస్ సిలిండర్లను తీసుకునేందుకు ఏ విధంగా వారు ప్రయత్నాలు చేస్తున్నారు. నిజంగా అక్కడ యుద్ధం జరుగుతుంటే ఇక్కడ మాత్రం గ్యాస్ కోసం యుద్ధం జరుగుతుందా అనేటువంటి విధంగా కూడా కనిపిస్తుంది. కొంతమందితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తాం. ఎందుకు ఇంత పెద్ద ఎత్తున ఎగబడుతున్నారు గ్యాస్ కోసము అనేటువంటిది. అమ్మా, ఎందుకమ్మా? ఆల్రెడీ గ్యాస్ ఉంది కదా, ఎందుకోసం మీరు ఇంత పెద్ద ఎత్తున చీమల పుట్టగా చుట్టుకున్నారమ్మా? తల్లి చెప్పమ్మా తల్లి. చెప్పమ్మా. ఊరికెత్తుకుంటూ వచ్చినాము, లేకనే మళ్ళీ ఇంత దూరం వచ్చిండేది. ఊర్లో నుంచి ఊరికెత్తుకుంటూ వచ్చినాం. ఎందుకంత ఇన్ని రోజులు ఇట్లా పరిగెత్తి రాలేదు, ఇప్పుడు ఎందుకు పరిగెత్తి వస్తున్నాం? లేదని వచ్చినాం స్వామి, లేవని వచ్చినాం. ఎన్ని రోజులు అయింది బుక్ చేసుకున్నావా? చేసినాం. మరి వచ్చిందా గ్యాస్? రాలేకపోతు నుంచి ఏమంటున్నారు? రాదని వార్తల్లో చెప్తున్నారు. ఎన్ని రోజులు అయింది గ్యాస్ ని బుక్ చేసి? వారం అవుతుంది. ఇదే విధంగా వారం రోజులు అవుతున్నప్పటికీ గ్యాస్ రాలేదు. కాబట్టి ఇప్పటికే యుద్ధం పూర్తి స్థాయిలో ఇరాన్ యుద్ధం జరుగుతున్నటువంటి నేపథ్యంలో గ్యాస్ ఇక కొరతగా ఉంటుంది అనేటువంటి విధంగా చెప్పడంతోనే ఇంత పెద్ద ఎత్తున వస్తున్నాం అనేటువంటిది. చెప్పు పెద్ద, ఎందుకు ఇంత పరిగెత్తి వచ్చే గ్యాస్ ఉరకరొచ్చి గసయ్యి సరుతు మొత్తాన్ని గ్యాస్ ఏమైనా పొయ్యిలో కట్టలేక తన్నారు చచ్చిపోతున్నాము. ఈ గ్యాస్ గ్యాస్ కానీ లేకుండా పోతాను. ఏమన్నారు ఇప్పుడు? సిలిండర్ చెప్తే లేదంటున్నారు. ఎందుకు లేదంట? అయిపోయినాయి అంటున్నారు. ఎన్ని రోజులు బుక్ చేసి 3 రోజులు అవుతుంది. 3 రోజులు అవుతుంది, వారం అవుతుంది. ఇది ఈ విధంగా గ్యాస్ బుక్ చేసినప్పటికీ సకాలంలో వస్తుంది అనుకున్నారు. అయితే కేవలం 24 గంటల్లో గ్యాస్ ఇంటికి చేరుతుంది అనేటువంటి విధంగా కూడా అధికారులు వీరందరూ చెప్తున్నప్పటికీ గ్యాస్ బుక్ చేసి వారం రోజులు అవుతున్నప్పటికీ కూడా గ్యాస్ రావడం లేదు. కాబట్టి గ్యాస్ బండి ఇక్కడ రాగానే పెద్ద ఎత్తున ఒక చీమల పుట్ట ఎలా ఉంటుందో ఆ గ్యాస్ బండి చుట్టూ జనం చుట్టుకున్నటువంటి పరిస్థితి. కాబట్టి మరికొంత మాట్లాడేందుకు ప్రయత్నం చేస్తాం. చెప్పు, గ్యాస్ వచ్చిందా నీకు? రాలేదు, అందుకే వచ్చిన. ఎందుకు రాలేదంటున్నారు? అయిపోయినాయి. ఎన్ని రోజులు బుక్ చేసినావా? ఇప్పుడు చేసినావా? ఇది కొంతమంది గ్యాస్ బండి వచ్చిందనగానే కొంతమంది ఇప్పటికిప్పుడు బుక్ చేసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. మరికొంతమంది వారం రోజులైనా గ్యాస్ రాలేదు అనేటువంటి విధంగా చెప్తున్నారు. కాబట్టి యుద్ధం నేపథ్యంలో గ్యాస్ పూర్తి స్థాయిలో కొరత ఉంది అనేటువంటి విధంగా బండి రాగానే పెద్ద ఎత్తున జనం ఇక్కడ గ్యాస్ సిలిండర్లు తీసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి. రసూల్, సిటీవీ, అనంతపురం జిల్లా కేశాపురం గ్రామం వద్ద నుంచి.